నమ్మకమే పోతుంది అసలు. అప్పలరాజు గారి నాయకత్వం, అప్పలరాజు గారి నాయకత్వం, అప్పలరాజు గారి నాయకత్వం. అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాడంతా కూడా చూసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని అనుకొని చెప్పి కోరుకుంటున్నాను. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? తెల్లవారు మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీకు పంపించారు అంటే మీడియా అడిగిన దానికి బయటకు వచ్చాను. మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో బయట మఫ్తీ ఇదంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. అందరికీ కూడాను ఎస్ఎంసీ ఇందులో కళ్యాణ్ మండపం దగ్గర ఉంచున్నారు. మళ్ళీ మార్నింగ్కి మార్చున్నారు. ఇప్పుడు నైట్ కూడా జడ్జ్ దగ్గర తీసుకెళ్ళే ఇది లేదు. లోపల అయితే ఇంకా అక్కడే కూర్చొని పెట్టారు. స్టార్టింగ్ ఎక్కడ తీసుకుని వెళ్ళారు అక్కడే. మేము బయట ఉన్నాము. ఇప్పుడు అది కూడా మాకు బయట కూడా ఉండొద్దని చెప్తే బయటకు వచ్చేసాం. మేడం భోజనం ఇచ్చారా? భోజనం మేము ఇచ్చాము, తీసుకొని వెళ్ళొచ్చాము. రాత్రంతా మాజీ మంత్రిగా ఆయన స్టేషన్లో ఉండడం దాన్ని మీరు ఏ విధంగా? ఏమీ అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు కదా వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ చిన్న యాక్సిడెంట్ కేసుని ఎందుకు ఇలా హోమిసైడ్ కింద తీసుకొని వెళ్తున్నారు? ఎందుకు మాట జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. శ్రీకాకుళం జిల్లా చరిత్ర కలిగిన జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది నాయకులు దేశ స్థాయికి ఎదిగారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు స్వర్గీయ 6 సార్లు పార్లమెంటుగా దేశంలో పేరు గాంచాడు. కింజరాపు ఎర్రన్నాయుడు, అనిత విశ్వనాథం, అప్పయ్య దొర, ఎంతోమంది నాయకులు జిల్లాలో ఉన్నారు. కానీ ఈ మధ్యన 2 సంఘటనలు చూస్తే సిగ్గుతో నేను తలదించుకుంటున్నాను. ఎవరమైనా సరే ఒకవేళ ఆర్థికంగా డబ్బు కావాలన్నా ఇబ్బంది ఉన్నా 10 మందికి అడుక్కొని బతికితే అందులో తృప్తి ఉంటుంది. ఆ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని. కానీ 2 సంఘటనలు దారుణమైనటువంటి సంఘటనలు. వాళ్ళ మాటలు చూస్తే నేనే ప్రత్యక్షంగా 5 సంవత్సరాలు శాసనసభలో ఈ 2 చెవుల్లో విని దూది పెట్టుకున్నాను. ఒకరైతే ఇష్టానుసారంగా నోటికి ఎలగొస్తలాగా మాట్లాడాడు, మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టుగా మాట్లాడాడు. ఆ వ్యక్తి నిన్నను ఒక సంఘటన, ఒక పేద గొర్రెల కాపరి దానయ్య చనిపోతే నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివు నువ్వు. నీ కొడుకు యాక్సిడెంట్ జరగడం ఎవరి చేతిలో ఉండదు, చనిపోవడం ఎవరి చేతిలో ఉండదు. జరిగిన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా నిన్నటి వరకు రాజ్యాంగాన్ని నడిపించినటువంటి ఒక వ్యక్తిగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అప్పచెప్పవలసినటువంటి వాడు నీ కొడుకును తప్పించుకోవడానికి నువ్వు ఇంకొక అమాయకమైనటువంటి వ్యక్తికి కేసులో ఇరికించావంటే ఇంతకంటే హీనం ఉండదు, ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన ఉండదు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా అని చెప్పి నేను ఆశ్చర్యపోతున్నాను. అందుకే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది. అధికారులు ఎవరైతే, అధికారులు కూడా తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏదో అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారని అంటున్నారు. అధికారులు కంప్లైంట్ వస్తే వెరిఫై చేయాలి. వెరిఫై చేయకుండా ఇష్టానుసారంగా చేయడం వల్ల ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకో. దీని మీద కూడా పూర్తిగా కేసు అంతా ఎస్టాబ్లిష్ చేసి ఏదో గుడ్డెద్దు చేతిలో పడిందని, లేకపోతే ఎవరో రాజకీయ నాయకులు దొరికారని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద హెరాస్యం చేసి కేసులు పెట్టే ప్రభుత్వం కాదు ఇది. చట్ట ప్రకారం యాక్షన్ చేసిన ప్రభుత్వం. కంపల్సరీగా దాని మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఇంక రాజకీయం మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, పార్టీయే గొడ్డల పార్టీ.
ఎవరైనా సరే ఒక పార్టీ హెడ్ ఎలాగుంటే కింద స్థాయి కార్యవర్గ వరకు ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు. ఒక కుటుంబంలో పెద్ద ఏ విధంగా ఉంటే కుటుంబం అంతా ఆ విధంగా. హెడ్డే గొడ్డల పార్టీ, హెడ్డే ఒక రాజకీయ పార్టీని ఒక క్రిమినలైజేషన్తో నడుపుతున్నాడు. ఎవడైనా సిగ్గు మన సిగ్గు లజ్జ పరువు ఉన్నవాడు ఎవడైనా సరే మొన్న మాటలు మాట్లాడతాడా? చిన్న పిల్లడు 18 సంవత్సరాలు తప్పు చేశాడు, మత్స్యకారుడు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడాడంటే ఏమనాలి? దీనికి పలకరింపులంట. మా జిల్లాలో ఒక పెద్ద మేధావి ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఏజ్ అయిపోయింది, మైండ్ పనిచేస్తుందో లేదో తెలియదు. వాళ్ళకి పలకరింపులు ఎవరికి చేయాలి? ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి పలకరించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. అది జరిగినటువంటి 2వ రోజుకి ఇంకొక సంఘటన. మేధావి ఆయన మాటలు చూస్తే శాసనసభలో ఆ చైర్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు పక్కన పెట్టి. ఆయన భూమి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒకటే బయటపడింది, చాలా ఉన్నాయి. అధికారులకు అందరికి ఆదేశాలు ఇచ్చాం. XYZ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ చేసినా వదిలిపెట్టే ప్రశ్న ఉండకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఎంత దారుణం! అటువంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా? అటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో అవసరమా? ఒక తమ్మినేని సీతారాం, అదేవిధంగా సీది రప్పలరాజే కాదు, మొత్తం ముఠా అంతా అంతే. 5 సంవత్సరాలు మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ భూములు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారం, ఇంకొక పని లేదు. వీళ్ళిద్దరే కాదు, ధర్మాన్ ప్రసాద్ కూడా అదే పరిస్థితి. ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతుల దగ్గర తక్కువ డబ్బుకు తీసుకొని ఎక్కువ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇచ్చి కూడా దోచుకున్నారు. ఇవన్నీ ఈరోజు బయటపడుతున్నాయి. అసలు రాజకీయాల్లో వీళ్ళ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఏంటి నిన్నటి వరకు 2 సార్లు 3 సార్లు మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, నిన్నటి వరకు స్పీకరు, పెద్ద ఉపన్యాసాలు చేసిన వ్యక్తి బతికున్న వ్యక్తిని చంపేసి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఇమీడియట్గా నాలాంటి వాడిని అయితే ఇమీడియట్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఇంత దారుణమా? సభ్య సమాజంలో ఎలా తిరుగుతారు? రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఎందుకు హర్షిస్తారు? రాజకీయ నాయకులు అంటే ఏంటి? నీకు చేతనైతే సాయం చేయి, చేతన అవ్వకపోతే ఊరుకో. ఈరోజు నేనున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఒక చెంటుంటే కాపలాదారుడిగా కాస్తాను. ఎంతటి వారితోనైనా పోరాటం చేస్తాను, ఎవరినైనా అడుక్కోండి. కానీ ఈ రకంగా చేసి ఇంకా నీతులు మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలీసులు చర్యలు తీసుకోలేదు కంపల్సరిగా. ఏదో ఆదరాబాదరగా ఏదో దొరికారని చెప్పి లోపలేసి ఎరాజ్ చేసే ప్రభుత్వం కాదు. మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పొలిటికల్గా కక్ష సాధింపు చర్య ఎప్పుడూ ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కాదు. కానీ చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది.